టెన్షన్లో నిజం చెప్పేస్తానేమో అని భయంగా ఉంది. స్టాప్ ఇట్ పల్లవి. అమ్మకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు ఏవేవో ఊహించుకుని భయపడుతున్నావు? అయ్యో, నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు కిరణ్ గారు. సరే, ఏడోకు, టెన్షన్ పడుకో. నీకు తోడుగా నేను వస్తాను, సరేనా? నిజంగానా? ఏమైందక్క ఆలోచిస్తున్నావు? నీ తలరాత ఎప్పుడు మారిపోతుందా అని చూస్తున్నాను. అర్థం కాలేదా? ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళం, అయినా నేను దర్జాగా సొంత కార్లో వచ్చాను, నువ్వు ఆటోలో వచ్చావు. నువ్వు కూడా నాలాగా దర్జాగా కార్లో తిరిగే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. దేనికైనా అదృష్టం ఉండాలి కదక్క. నువ్వు నన్ను ప్రేమగా అక్క అని పిలవడం మొదలుపెట్టినప్పుడే అదృష్టం నీ దగ్గరకు రావడం మొదలైంది. మనిద్దరి బంధం బలపడుతున్న కొద్దీ నీ అదృష్టం కూడా బలపడుతుంది. నా గురించి, నా సంతోషం గురించి ఆలోచించకుండా ఇంటి పెద్ద కోడలుగా అత్తగారికి అణిగిమణిగి ఉన్నంతకాలం నాకు అదృష్టం దక్కలేదు. నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాకే ఇంత అదృష్టవంతురాలను అయ్యాను. అలా నీ అత్తగారిని ఎదిరించమని నీకు గీతోపదేశం చేయడం లేదు. అత్తగారికే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్తున్నాను. ఇదిగో, ఈ సారీ నీకోసమే కొన్నాను, తీసుకో. డిజైనర్ వేర్, ఒక్కొక్కటి 25,000. నా కోసమా? అవును, నీకోసమే. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్క చీర కూడా కొన్నట్లేవు, అన్ని పాత చీరలే వాడుతున్నావు. అందుకే. థ్యాంక్ యూ అక్క. ఏం ఆలోచిస్తున్నావు? ఈ చీరలు ఎక్కడివి అని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. వద్దు, అస్సలు ఆలోచించొద్దు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఎవరైనా నిన్ను ప్రశ్నించినా నిలదీసినా నన్ను ప్రశ్నించే హక్కు, నన్ను నిలదీసే అధికారం నీకెక్కడిది అని ధైర్యంగా అడుగు. అలా అడిగితే ఆ ఇంట్లో భయపడుతూ బ్రతకాల్సిన అవసరం నీకు రాదు. అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. ఎప్పుడు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా తోడబుట్టిన అక్కలా నీకు తోడుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ అక్క. బాయ్.
అంతగా భయపెట్టావు. పల్లవి వస్తుందంటావా వదినా? రాకపోతే దానికే ప్రాబ్లం. చచ్చినట్టు వస్తుంది చూడు. రాఖీ రోజున మిస్ అయింది. ఈసారి మాత్రం లాక్ అయిపోతుంది. లాక్ అవ్వడమే కాదు, అమ్మ పెళ్లి గురించి మాట్లాడితే లాక్కోలేక పీక్కోలేక చేస్తుంది. పల్లవితో పాటు మీ అన్నయ్య కూడా వచ్చాడేంట్రేను? భయంతో వణికిపోతూ తోడు తెచ్చుకుందేమో వదినా. భయమైనా బాధైనా మీ అన్నయ్య నా పక్కన ఉండాలి, దాని పక్కన కాదు. ఇదే లాస్ట్ టైంలే వదినా, ఇక మీదట ఆ ఛాన్స్ ఉండదు కదా. అమ్మా పల్లవి వచ్చింది. అమ్మ పల్లవి, ఇన్ని రోజులు నిన్ను మా కుటుంబంలో ఒకదానివే అనుకున్నాను, కానీ అంతకు మించి ఆలోచించలేకపోయాను. ఉషా నీ గురించి చెప్పే వరకు నేనెంత తప్పు చేశానో అర్థం కాలేదు. తప్పేంటంటీ? అన్నీ అత్తయ్య చెప్పాలా ఏంటి? నాతో నువ్వు చెప్పిన మాటలన్నీ అత్తయ్య కూడా తెలిసాయి. సో నీ మనసులో ఏముందో చెప్తే నీకే మంచిది. నా మనసులో ఏముంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఉషా. అమ్మా, పల్లవిని ఎందుకు పిలిచారో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఏం లేదురా, పల్లవి మనందరితో బాగా కలిసిపోయింది. నీ కెరియర్కి హెల్ప్ అవ్వడం కోసం తను ప్రొడ్యూసర్గా మారింది. ఎప్పుడూ నీ ఎదుగుదలే కోరుకుంటోంది. అలాంటిది మనం పల్లవి జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఒంటరిగా ఉండడం వల్ల పల్లవి జీవితంలో ఇన్సెక్యూరిటీ ఎక్కువైందని ఉషా చెప్పింది. అదీ కాక మీ ఫీల్డ్లో ఒంటరి ఆడపిల్లల మీద ఎలాంటి రూమర్స్ వస్తాయో నాకు తెలుసు. అలాంటిదేదీ జరగకుండా ఆపడానికి ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. పెళ్ళేంటా ఆంటీ? అవును, పెళ్ళే. చావా అన్నట్టు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి పల్లవి? ఇంకా లేట్ చేస్తే పెళ్లి చేసుకునే వయసు కూడా దాటిపోతావు. కాబట్టి ఇలాంటి న్యూస్ చెప్పినప్పుడు ఎగ్జైట్ అవ్వాలి, అంతేకాని షాక్ అవుతావేంటి? షాక్ కాదు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆంటీ, నేను గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయానని. అప్పటి నుంచి పెళ్లి గురించి ఆలోచనే మర్చిపోయాను. గతాన్ని మర్చిపోమ్మా. నువ్వు ఇలాగే ఒంటరిగా మిగిలిపోవడం మాకిష్టం లేదు. మీరంతా ఉండగా నేను ఒంటరిని కాదని చెప్పారు కదా ఆంటీ. మేం ఉంటాం, కానీ మన బంధం శాశ్వతం కాదు. ఆడదానికి మెడలో పడే తాళి అప్పుడు మొదలయ్యే బంధాలే కడదాకా ఉంటాయి. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. పాపం పల్లవికి తాళి విలువ తెలియడం లేదు. పల్లవి, నాకు తెలిసిన మ్యాట్రిమోనీ వాళ్ళతో మాట్లాడతాను. నీ ప్రొఫెషన్కి తగ్గట్టు మంచి అబ్బాయిని చూడమని చెప్తాను.
నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నందుకు ఇది నా కృతజ్ఞత అనుకో. నేనేది ఆశించి కిరణ్ గారికి హెల్ప్ చెయ్యలేదా ఆంటీ? నేను మాత్రం నీ మంచి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నా మీద నీకు అభిమానం ఉన్నప్పుడు నీ భవిష్యత్తు గురించి బాధ్యత లేకుండా ఎలా ఉంటానమ్మా? అంటే ఆంటీ, నా లైఫ్లో పెళ్లి వద్దనుకున్నాను. అందుకే ఏం చెప్పాలో తెలియడం లేదు. అయితే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, వాడి హెల్ప్ తీసుకో. రే కిరణ్, నువ్వైనా చెప్పరా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? చెప్పండి కిరణ్ గారు. చెప్పండి కిరణ్ గారు. మీ మాటల్లో తప్పు లేదు, కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడో తప్పు జరిగిపోయింది అని కనీసం ఇప్పుడైనా అందరికీ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నాకు కిరణ్ గారికి తప్ప ఇక్కడున్న ఎవ్వరికీ తెలియని నిజం నిజం నిజం. ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదనుకున్నాను, కానీ మీరు నా మీద తీసుకున్న బాధ్యతను చూసి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. సాంగ్ షూటింగ్ పూర్తయిన రోజు రాత్రి నేను కిరణ్ గారు ఒక్కటయ్యాం. కిరణ్ గారు నా మెళ్ళో తాళి కట్టకపోయినా ఆ క్షణం నుండి నాకు మాత్రం ఆయన భర్త స్థానంలో ఉన్నారు. మంచో చెడో, తప్పో ఒప్పో, నా జీవితం ఎక్కడితో ఆగిపోనివ్వండి. వేరే ఏ బంధాలు నాకొద్దు. కిరణ్, పల్లవి చెప్పేది నిజమేనా? ఇలాంటి తప్పుడు పనులు చేశామని కల్లో కూడా ఊహించలేదు. నా కడుపున చెడబుట్టావు కదరా. అన్నిట్లో బుద్ధిమంతుడు, గుణవంతుడు అని నమ్మినందుకు ఇలాంటి పనులు చేస్తావా? ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తావా? ఒక్కరు కాదు కిరణ్మయ్య, వీడి వల్ల ఇద్దరు జీవితాల నాశనం అయ్యాయి. వీడి భవిష్యత్తుతో పాటు మన కుటుంబం పరువు పోయింది. రే, నిన్నే ప్రాణంగా ప్రేమించిన ఉషకి ఎలా అన్యాయం చేయాలనిపించిందిరా? అసలు నీలాంటి వాడు మా కళ్ళ ముందే ఉండకూడదు. పోరా. రే కిరణ్, మాట్లాడరా. పల్లవికి సలహా ఇవ్వమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదమ్మా. పల్లవి పెళ్లి గురించి నా డెసిషన్ కరెక్టా కాదా? పోనీ అదైనా చెప్పు. కరెక్టా కాదా అని చెప్పలేను. పెళ్ళనేది పల్లవి పర్సనల్ కదమ్మా. మనం చెప్పడం ఫోర్స్ చేయడం కన్నా తన అభిప్రాయమే ముఖ్యం. ఆంటీ, మీరు కాల్ చేసి రమ్మంటే ఏదో మాట్లాడతారు అనుకున్నాను, కానీ నా పెళ్లి గురించి అనుకోలేదు. సడన్గా ఈ విషయం చెప్పడం వల్ల వెంటనే ఏదీ డిసైడ్ అవ్వలేకపోతున్నాను.
నాకు కొంచెం టైం ఇవ్వండి ఆంటీ. ఎంత టైం కావాలో అంత తీసుకో, కానీ ఫైనల్గా పెళ్లికి మాత్రం ఓకే చెప్పాలి. ఈ లోపు నేను మ్యారేజ్ బ్యూరోస్కి, మ్యాట్రిమోనియల్ సైట్స్కి నీ ఫోటోలు పంపించి ప్రొఫైల్ రెడీ చేయమని చెప్తాను. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. కిరణ్ గారు, నన్ను డ్రాప్ చేస్తారా? డేవిడ్ గారు స్టూడియోకి రమ్మని చెప్పారు, నేను వెళ్ళాలి. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ ఉషా. ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? లంచ్ టైం అయింది, నువ్వు వంట చేయకుండా వెళ్ళిపోయావు. ఈ రోజు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. అదే ఏ ముహూర్తాన వంట మనిషిని చేశారో కానీ నా బ్రతుకు మొత్తం వంటింటి కుందేలుగా మారిపోయింది. నేను లేకపోతే ఈ కిచెన్ లో పొయ్యి వెలగదు, ముద్ద దిగదు. నేనేదో జోక్ చేస్తే నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటో దినా? నేను కూడా సీరియస్ గానే జోక్ చేశాను. నీకు నవ్వు రాలేదా? లేదు, రాలేదు. అవును, నీ చేతిలో కవర్లేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చీరలు. కొత్త చీరలా? ఎక్కడివి? మేకప్. సంజయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. మేఘనా, నేను వస్తాను. ఎక్కడికి? ఎక్కడికేంటి? ఆఫీస్కి. ఇప్పట్లో నిన్ను ఆఫీస్కి వద్దని చెప్పాను కదా. ఇప్పట్లో వద్దా? ఎప్పటికీ వద్దా? అదేంటి అలా అంటావు? జరిగిన ఇన్సిడెంట్ అందరూ మర్చిపోయే వరకు, మీడియాలో హడావిడి తగ్గేంత వరకు నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా. అలా అని ఎంతకాలం ఇంట్లో కూర్చోమంటావు? ఎంతకాలం అయినా పర్వాలేదు. అరే, నేను ఇంట్లో ఉండిపోతే కంపెనీ పరిస్థితి ఏంటి? కంపెనీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నాను కదా. పోలమోలమోలమో మగరాయిళ్ళ కంపెనీ పనులన్నీ నువ్వు చూసుకుంటుంటే ఆ అబ్బాయిని ఆడదాలి ఇంట్లో కుక్కమంతావేటి? అత్తా, కంపెనీ విషయాలు నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. తెలియని దాని గురించి నన్ను మాట్లాడినమ్మా. నాకు తెలిసినంత వరకు కుక్క పని కుక్కే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాలా. కుటుంబాన్ని పోషించడం కోసం పాపం మగోడు గాడిదలా కట్టబడుతుంటాడు. దాన్ని బట్టి నువ్వు ఏడు శాస్త్రం నీకే అర్థం అవ్వాలా. అంటే నన్ను కుక్కతో పోలుస్తున్నావా? నానెందుకలా అంటానమ్మా? కుక్కకి విశ్వాసం ఉంటుంది కాదేటి? అంటే నాకు విశ్వాసం లేదా? ఆ విశ్వాసం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేదాను కాదేటి? కుటుంబాన్ని ఇలా శీల్సిస్తాను కాదు కదా. అత్తా, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిజాలు మాట్లాడేటప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడే పర్వాలేదమ్మా. ఇక చాలా ఆపు. పెద్దదానివి, వరుసకు చుట్టానివి కాబట్టి ఊరుకుంటున్నాను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. లోపలికెళ్ళు. సంజయ్, నువ్వు ఆఫీస్కి ఎప్పుడు రావాలనేది నేను చెప్తాను. దయచేసి అప్పటి వరకు నువ్వు ఆఫీస్కి రావద్దు. నాకు కొత్త తలనొప్పి తీసుకురావద్దు. ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసిన క్షణమే ఈ ఇంట్లో ఉండాలనిపించలేదురా. నీ మీద అసహ్యం పుట్టినా ఈ ఇంటి మీద మమకారంతో అడుగు బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను, మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. బాబు, ఈ జ్యూస్ తాగి చల్లబడు బాబు. వద్దమ్మా, నాకే వద్దు. కళ్ళ మీద కోపంతో తిండి తిప్పులు మానేస్తే ఆరోగ్యం పాడైపోద్ది బాబు. కొసత తాగు బాబు. అమ్మా అని నోరారా ప్రేమతో పిలిచినావు, అదే మీ అమ్మెత్తే తాగవేటి?
తరుణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీ మధ్య గొడవలకి ఇదే ఆఖరి రోజు కావాలి. అమ్మా అమ్మా, ఇంకెప్పుడు మా నుండి ఇలాంటి తప్పు జరగదు. ఇలాంటి పొగరబోతు పిల్లల్ని 4 పీకైనా దారిలోకి తెచ్చుకోను బాబు. నువ్వు మాత్రం దాని దారిలోకి వెళ్ళక. అది వద్దన్నా నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు. సరే మీరు కూర్చోండి, నేను వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను. సరే మేడం. ఎవరు తను? మ్యారేజ్ బ్యూరో నుంచి వదిన పల్లవికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు. పల్లవిక? అవును వదిన, పల్లవి గురించి తెలిసిందే కదా. సింగిల్ గా ఉంటే కిరణ్ అన్నయ్య వెంటే ఉండి ఉషా వదిన లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. అది సరిపోదన్నట్టు ఈ మధ్య మన ఫ్యామిలీ కూడా క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది. దానికి చెక్ పెట్టడానికే ఉషా వదిన వేసిన ప్లాన్ ఇది. ఇది ఉషా ప్లాన్ అయితే తను కదా పెళ్లి చేయాలి. మన ఇంట్లో ఎందుకు హడావుడి? ఎందుకంటే పల్లవి పెళ్లి బాధ్యత అమ్మ తీసుకుంది కాబట్టి. అత్తయ్య? అవునదినా, ఇది కూడా ఉషా వదిన ప్లాన్ లో భాగమే. పల్లవికి అమ్మంటే చాలా గౌరవం ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది కదా, అందుకే అమ్మతో చెప్పిస్తే నో అనలేదు కదా. ఉషా తెలివితేటలు మామూలుగా లేవుగా. తనకి అడ్డొచ్చిన వాళ్ళని ఎలా తప్పించాలో తనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేడం, మీరు చెప్పిన ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మ్యాచెస్ తీసుకొచ్చాం. మీరు చూసి కన్ఫర్మ్ చేస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం. చూడండి. రావుదినా, మనం కూడా ఫోటోస్ చూద్దాం. నేనెందుకు లేరేను, నువ్వెళ్ళు. సరే. మీరు చూస్తున్న అబ్బాయి సింగర్, చాలా మూవీస్ లో పాడాడు. అతను కెమెరామెన్. ఆల్రెడీ 2-3 వీడియో సాంగ్ షూట్ చేశాడు, చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇతను ఆల్ఫా మ్యూజిక్ కంపెనీ ఓనర్. సిటీలో పెద్ద రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. సంబంధాలన్నీ మూవీ రిలేటెడ్ గా ఉన్నాయేంటి? అంటే పల్లవి ప్రొడ్యూసర్ గా మారింది కదా. ఒకే ప్రొఫెషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని బ్యూరో వాళ్ళకి అలాంటి సంబంధాలే చూడమని చెప్పాను. ఈ అబ్బాయితో పాటు ఇంతకు ముందు చూపించిన 4 కూడా హోల్డ్ చేయండి. అలాగే మేడం. నేను అమ్మాయితో మాట్లాడి కన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే మేడం. వస్తాను మేడం. అమ్మా, ఇప్పుడే
పల్లవి కాల్ చేయమ్మా. ఇంటికొస్తే ఇక్కడే ఫోటోలు చూస్తుంది కదా. పల్లవి పెళ్లి గురించి పల్లవి కంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది. అంటే ఉషా వదిన ఇన్వాల్వ్ అయింది కదా, అందుకే ఎక్సైట్మెంట్. చెయ్యమ్మా, చెయ్యి. హలో ఆంటీ. అమ్మ పల్లవి, ఇప్పుడే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కొన్ని ఫొటోస్ చూపించారు. వాళ్ళల్లో 5గురిని ఫైనల్ చేశాను. మీ ఫాదర్ హెల్ప్ తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందేమో కదా. ఆల్రెడీ మాట్లాడాను. సంజయ్కి సంబంధించిన ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కొంతకాలం వెయిట్ చేయమన్నారు. అంటే మీ డాడ్కి నా గురించి చెప్పావా? చెప్తే నువ్వు ఆఫీస్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండేవాడివి కాదు. నీ మాటలు, నీ ప్రపోజల్లు భరించడం నా వల్లే కావడం లేదు. కన్ను కూతురుతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని తెలిస్తే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? అయితే వద్దులే, నాకు ఇప్పుడిప్పుడు ఈ భూమిని వదలాలని లేదు. ఏం కంగారు పడకు, పాపి చిరాయివు అన్నారు. నువ్వు నేను చాలా కాలం ఉంటావు. అది నిజమే. ఆ లెక్కను చూసినా నువ్వు నాకన్నా ఎక్కువ కాలమే ఉంటావు. ఈ నవ్వు చాలు మ్యాగీ. జీతం కూడా అడగకుండా జీవితాంతం నిన్నే చూస్తూ ఉండిపోవచ్చు. సరే అయితే అకౌంటెంట్తో చెప్పి ఈ మంత్ శాలరీ క్రెడిట్ చెయ్యొద్దు అంటాను. అమ్మో, అంత పని చేయకు. బ్యాచులర్ని నా బతు మీద కొట్టుకు. మేఘనా, నువ్వేంట్రా ఈ టైంలో ఈ క్యాబిన్లో? నీకేం పని? నా క్యాబిన్లో వర్క్ ఏం లేదు బాస్, అందుకే మేఘనా గారు కంపెనీ ఇద్దామని. పని లేకపోతే బయట ఎక్స్ట్రా వాచ్మెన్ జాబ్ ఇస్తాను, అక్కడ టైం పాస్ చేయి. సంజయ్, నువ్వేంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పాను కదా. ఏ, నేను రావటం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారా? డిస్టర్బ్ అయ్యేంత ఇక్కడేం జరగలేదు బాస్. నువ్వు నోర్మోయ్, మధ్యలో మాట్లాడితే చంపి పారేస్తా. సంజయ్, ఏంటా మాటలు? ఇది ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మేనర్స్ లేకుండా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి, నాకు మేనర్స్ లేదా? నీ మొగుడిని వాడు ఇన్సల్ట్ చేస్తుంటే ఆపలేదు, కానీ వాడిని ఒక్క మాట అనగానే నీకు మేనర్స్ గుర్తొస్తుందా? నన్ను ఆఫీస్కి రాకుండా చేస్తున్నది క్యాబిన్లో కూర్చొని వీడితో కుళ్ళు జోకులు వేసుకోవడానికా? ఈ పిచ్చి వేషాలు కడ్డు రాకూడదనా నన్ను ఇంట్లో లాక్ చేస్తున్నావు? మాటలు జాగ్రత్తగా రాని సంజయ్. నువ్వు చేస్తున్న పనులకి అదుపు లేనప్పుడు నా మాటలు మాత్రం కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఆఫీసులో నేను అరెస్ట్ అయిన విషయం సగానికి సగం మందికి తెలీదు. ఏ మీడియాకి న్యూస్కి వెళ్ళలేదు. కానీ నువ్వు మాత్రం ఒక ఫాల్స్ ప్రాపగాండా రెడీ చేసి నన్ను బ్లాక్ చేశావు. అందరి మీద కుట్రలు పన్నినట్లు నా మీద కూడా ప్రయోగిస్తున్నావా? నీ మొగుండని కూడా మర్చిపోయావా? సైనింగ్ అథారిటీ తీసేసిన రోజే నీ చెంప పగలగొట్టుండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. చెయ్యెత్తి చూడు, ఏమవుతుందో నీకే అర్థమవుతుంది. ఏంటే, నా ఆఫీసులో నన్నే బెదిరిస్తున్నావా? ఈ ఆఫీసా అని ఎవడన్నాడు? కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదనే కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్లు చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత? అరిస్తే ఇంకో చెంప కూడా పగులుతుంది. నా ఆఫీస్లో నా మీద చేసుకుంటావు కదా. సెక్యూరిటీ, సెక్యూరిటీ.
ఇతన్ని బయటికి గంటేయండి. ఏంటి అలా చూస్తున్నారు? అతను మీ బాస్ కాదు, నేను మాత్రమే ఇక్కడ మీ బాస్. మీకు జీతం ఇచ్చేది నేను. తీసుకెళ్ళి బయట పడేయండి. హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అయితే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అంత నీ కర్మ. అవునే, నా కర్మే. నిన్ను నీ నటనని నమ్మి నా వాళ్ళని దూరం చేసుకున్నాను చూడు, అది నా కర్మ. నువ్వేం చేసినా నా మంచి కోసం అనుకోవడం నా కర్మే. నీ ప్రేమ నటన అన్ని తెలిసినా తప్పులని క్షమించాను చూడు, అది నేను చేసిన అతిపెద్ద నేరం. గుర్తుపెట్టుకో, నా నుండి దూరం చేసిన ప్రతిదీ నేను తిరిగి సొంతం చేసుకుంటాను. అది ఆస్తి అయినా, ఆఫీస్ అయినా, అమ్మా నాన్న అయినా. ఆయన ఇక్కడే ఉంటే ఇలాగే వాగుతూ ఉంటాడు. బయటికి తోసేయండి. కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. అంటే అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా. తనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అందుకే జ్వరంగా ఉన్నా సరే పాపం వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది? కన్ఫర్మ్గా తెలియదమ్మా. నాకు తెలిసిన వెంటనే నీకు అప్డేట్ చేస్తాను. సరేరా. ఓకే, బాయ్ అమ్మా. బాయ్.
ఫొటోస్ అన్ని మ్యారేజ్ కన్సల్టెన్సీ వాళ్ళు పంపించారమ్మా. వీటన్నిట్లో పల్లవి ప్రొఫెషన్ కి మ్యాచ్ అయ్యేది ఆ ఇద్దరు అబ్బాయిలే. నాకేమో మొదటి అబ్బాయి బాగున్నాడు అనిపిస్తోందమ్మా. హారికేమో రెండో అబ్బాయి అయితే బెటర్ అని చెప్తోంది. రెండో అబ్బాయి కన్నా మొదటి అబ్బాయే బాగున్నాడు కదక్కా. ఫోటోలు చూపించి అత్తయ్య నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్పాను. అంత మాత్రాన అదే ఫైనల్ అని ఏం లేదు కదా. నీకేది నచ్చితే అది ఫైనల్ చేయ ఉషా, ఇబ్బంది ఏమీ లేదు. ఉషకి నచ్చడం కాదు హారిక, పల్లవికి చూపించడానికి మనం ఫైనలైజ్ చేస్తున్నాం. డెసిషన్ ఎవరిదైనా ఉషా మీద డిపెండ్ అవడం మనకు అలవాటే కదా అత్తయ్య, అందుకే అలా అన్నాను. అదే నిజమే హారిక, మనందరిలో బెస్ట్ డెసిషన్ మేకర్ ఉషనే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ ఫోటోల విషయంలో నేను క్యాజువల్గా చెప్పానక్క, దానికి నువ్వెందుకక్క అంత కోపంగా మాట్లాడడం? కోపమా? నేను ఇప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడాను కదా. ఆ నవ్వు వెనుక కోపం గురించి అడుగుతున్నానక్క. ఆ కోపానికి కారణాలు మనం డిస్కస్ చేసుకోకూడదని లాస్ట్ టైమే చెప్పాను, మర్చిపోయావా? మనసులో ఒకటుంచుకొని పైకి నవ్వుతూ నటిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో. అత్తయ్య ఏం చేసినా ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి తానా తందానా అనడం నాకు రాదు. ఈ ఇంట్లో వంట చేయడం, కాఫీలు ఇవ్వడం తప్ప వేరే ఏం తెలీదన్నట్టు అందరూ నన్ను ట్రీట్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం నువ్వే. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, ఇంతకీ ఈ ఫొటోస్ పల్లవికి పంపించారా? లేదమ్మా, పల్లవి ఆడియో కంపెనీ మీటింగ్ ఉందని ముంబై వెళ్ళిందంట. ఎప్పుడొస్తుందో తెలీదు, అందుకే ఈ పెళ్లి ప్రాసెస్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాను. పోస్ట్ పోనా? వద్దత్తయ్య, ముంబై మీటింగ్ మహా అయితే 2-3 రోజులు ఉంటుంది. ఈలోపు తనకి ఫోటోలు పంపించి మీరు మాట్లాడండి. పల్లవి తిరిగి సిటీకి వచ్చేసరికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తేనే బెటర్. సరేనమ్మా, అలానే చేద్దాం. నువ్వు నేర్పిన విజయ్ నీరజాక్ష అన్న మాటలు విన్నారా? ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ పేరెంట్స్ కి తెలియకుండా ఆస్తి కాగితాల మీద మీరు ఎలా సంతకాలు చేయించుకున్నారో మేఘన గారు కూడా ఇప్పుడు అదే చేశారు. కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదని కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్ చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత? అన్నా, ఒకసారి ఆటో ఆపండి. అలాగేనమ్మా.
ఎవరో బావగారు నేను ఉషాని. నాకెవరు లేరు. ఏంటి బావగారు ఇలా రోడ్డు మీద? పదండి ఇంటికి వెళ్దాం. నాకే ఇల్లు లేదు, నాకెవరు లేరు. అలా అనకండి బావగారు, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరైనా చూస్తే బాగుండదు. మనిషి పుల్లుగా తాగేసినట్టున్నాడు. మనకెందుకు తలకాయ నొప్పి? ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. లేదన్నా, ఈయన మా బావగారు. కొంచెం సాయం పట్టండి, ఇంటికి తీసుకువెళ్దాం. అలాగేనమ్మా. అవునా? పల్లవికి మంచి సంబంధం వచ్చిందా? అవునండి, అబ్బాయి బుద్ధిమంతుడు, మంచి ఫ్యామిలీ, మంచి ఉద్యోగం. అయితే ఇంకే అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం. అమ్మా అమ్మా, ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ న్యూస్ చూడండి. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో జంటగా నటిస్తున్న ఆ ఆల్బమ్ నిర్మాతకి ఆ గాయకుడికి మధ్య ప్రేమ చిగురించిందా? పెళ్లైన గాయకుడికి పెళ్లి కాని ఆ నిర్మాతకు మధ్య చిగురించిన ఈ ప్రేమ బంధం ఎటువైపు దారితీస్తుంది? ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. తన భార్య ఉషకు విడాకులిచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాడని కొందరు, విడాకులివ్వకుండానే పల్లవితో ప్రేమ బంధం కొనసాగిస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీళ్ల ప్రేమ కథకి ఎలాంటి ముగింపు వస్తుందో తెలుసుకోవడం కోసం అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఉంటానమ్మా. బావగారు, 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 కొంచెం పెరగన్నం తినండి. వద్దుషా, నాకేం వద్దు. ఖాళీ కడుపుతో ఉండడం మంచిది కాదు బావగారు. 2 ముద్దలు తినండి. తినకపోతే నష్టమే ఉంటుందమ్మా. మా అయితే చచ్చిపోతాను, అంతే కదా. అయ్యో, అవే మాటలు బావగారు. అంతేనమ్మా, నాలాంటోడు బతికుండడం కన్నా చావడమే మంచిది. కన్న తల్లిదండ్రులకే ద్రోహం చేసిన నాలాంటి వాడు బ్రతికుండటం భూమికే భారం అమ్మా, భూమికే భారం.
బావగారు 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 ఈ మజ్జిగైనా తాగండి. అయ్యో రామా, అదేటమ్మా వెళ్ళినప్పుడు తాళం వేసి వెళ్దాం కదా, తలుపు తీసున్నదేటి? సంజయ్ వచ్చి ఉంటాడులే, రా. నువ్వేంటి ఇక్కడ? ఓలమ్మా ఆవిడ సంజయ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళం. అవునా? మరి తోడుకోవాలని చెప్పొచ్చు కదా. ఈవిడేం నాకు తోడుగా లేదులే, తోడికోడలని చెప్పుకోవడానికి. అయినా నాతో ఏం పనుందని అర్ధరాత్రి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నేను నీకోసం రాలేదక్కా. మరి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది. అర్ధరాత్రి బావగారు తాగి రోడ్డు మీద అనాథలా పడుంటే తీసుకొచ్చి ఇంట్లో దింపాను. కట్టుకున్న భర్త ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉన్నావక్క. భార్యగా భర్త బాగోగులు పట్టించుకోనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం? చాలే, నీతులు నీ నోటి నుంచే వినాలి. ఎంత బావగారైతే మాత్రం భార్య ఇంట్లో లేనప్పుడు తన పర్మిషన్ లేకుండా పరాయి స్త్రీ ఇంట్లో అడుగు పెట్టడం తప్ప నీకు తెలీదా? చుట్టుపక్కల వాళ్ళు చూసి లేని అడ్డమైన సంబంధాలు అంటగడితే ఏంటి పరిస్థితి? అక్క, నా మీదే చెయ్యెత్తుతావా? తప్పుడు కూతలు కూస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అన్నలాంటి బావగారిని తల్లిలా చేరదీసి ఇంటికి తీసుకొస్తే నువ్వు మాట్లాడే మాటలు ఇవా? ఇదే నన్ను సంస్కారం? నువ్వు కాబట్టి చెయ్యెత్త అయిపోనావమ్మా. మా ఊర్లో ఇలాంటి కోత కోస్తే ఇలాంటి మనిషిని చింతవరకు నోరు ముయ్యాల్సింది ఆవిడ కాదక్క, నువ్వు. జరిగింది తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. అడ్డదారుల్లో ఆస్తులు చేజెక్కించుకున్నావు. అత్త మామలను అనాథులుగా రోడ్డు మీద పడేశావు. భర్తని తాగుడికి బానిసం చేశావు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయావు. నిన్ను, నీ అహంకారాన్ని, నీ అక్రమాలని అధపాతాళానికి తొక్కేసే రోజు తొందరలోనే వస్తుంది. డాక్టర్ శ్రీవాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నీ గురించి చెప్పింది.
తను పూర్తిగా స్పృహలోకి వచ్చాక జరిగిందంతా నాకు చెప్పిందంటే నీ బతుకేమవుతుందో ఆలోచించుకో.